మామూలుగా చిన్నప్పుడు ఒకటి వినేవాళ్ళం, నేటి బాలలే రేపటి పౌరులు అనేది. దానికి ఏంటి మార్గం అంటే విద్య. నేటి బాలలు రేపటి పౌరులుగా మారాలి, తీర్చిదిద్దాలి అంటే విద్యాభ్యాసాలు, చక్కటి సాంప్రదాయాలు, సంస్కృతి ఇవన్నీ నేర్చుకోవాలి అనేది కూడా విద్యను అభ్యసించేవాళ్ళం అప్పట్లో. అయితే ఇప్పుడు అది ఎలా మారిపోయింది అంటే నేటి పట్టభద్రులు రేపటి కార్మికుల అనేది. చదువుకోలేని వాళ్ళు కూలీలు అయ్యేవారు, చదువుకోలేని వాళ్ళు కార్మికులు అయ్యేవారు. ఇప్పుడు చదువుకొని కూడా కూలీలుగా కార్మికులుగా మారే పరిస్థితి రాబోతోందా అనేది రాజకీయ పరిశీలకులు లేవనెత్తుతున్న ఒక అతిపెద్ద ప్రశ్న. ఎందుకు అంటే ఇక్కడ కీలకమైన అంశం, డిగ్రీ చదివారు అంటే వాళ్ళు ఏదో ఒక మంచి ఉద్యోగంలో, అటు ప్రభుత్వ ఉద్యోగం కానీ, ఇటు ప్రభుత్వం లేదంటే ప్రైవేటు ఉద్యోగం కానీ, లేదంటే రకరకాలు ఏదైనా. అంటే ఒక స్థాయికి వచ్చేసరికి ఒక స్థాయి వరకు చదువుకోలేని వాళ్ళు పొందేది ఉపాధి, చదువుకున్న వాళ్ళు చేసేది ఉద్యోగం. ఇదే కదా తేడా మనం మాట్లాడుకునేది. ఉపాధి ఎవరు పొందుతారు? మినిమం చదువుకోలేని వాళ్ళు, మినిమం డిగ్రీ లేని వాళ్ళు, లేదంటే ఏదో 4-5 తరగతుల వరకు చదివేసి ఇంకా ఉన్నత స్థాయి చదువులకు వెళ్ళలేని వాళ్ళు, చదువు అబ్బలేని వాళ్ళు అంటారు. ఇంకా అలాంటి వాళ్ళందరూ ఏదో ఉపాధి, ఏదో కూలి పని చేసుకుని, కార్మిక పని ఏదో చేసుకుని పొట్ట గడుపుకుంటారు, జీవనం గడిచిపోతుంది. కానీ డిగ్రీ చదువుకుని కూడా కార్మికులుగా మారడం అంటే అది ఎవరి నిర్లక్ష్యం, ఎక్కడ లోపం, ఎందుకు జరుగుతుంది, రేపొద్దున అదే కనుక జరిగితే అంటే 100%, 100% ప్రభుత్వ వైఫల్యం అవుతుంది అది. ఎందుకు అంటే డిగ్రీ చదివిన వాళ్ళు, ఒక పట్టభద్రుడు ఆ డిగ్రీ పట్టా తీసుకుని బయటకు వెళ్తేనే డిగ్రీ చదివాడా లేదా అనేది రేపొద్దున ఎవరైనా ఉద్యోగం ఇస్తారు. నేను డిగ్రీ చదివాను నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే ఎవరు? ఆ పట్టా కీలకం అక్కడ. ఆ డిగ్రీ అనేది, ఆ ఓడి అనేది చాలా అవసరం అక్కడ. ఇప్పుడు అది ఇవ్వట్లేదు కాలేజీలు, యూనివర్సిటీలు రిలీజ్ చేయట్లేదు. దానికి కారణం ఏంటి? పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్. ఈ పెండింగ్లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్లు కనుక రిలీజ్ చేయకపోతే రేపొద్దున్న ఇప్పుడు ప్రస్తుతం డిగ్రీ చదివిన వాళ్ళు, అలాగే డిగ్రీలో జాయిన్ అవుతున్న వాళ్ళు, చదవాలనుకుంటున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా రేపొద్దున్న ఏ కార్మికులుగానో కూలీలుగానో మారి వాళ్ళ జీవనానికి ముందుకు తీసుకెళ్ళాలి అంతే. సర్టిఫికెట్లు ఇచ్చే డబ్బులు ఉన్న వాళ్ళు కట్టి తీసుకుంటారు, ఓకే, వాళ్ళ సంగతి వదిలేద్దాం. డబ్బులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతుంటే మినిమం ఏడాదికి 2 లక్షల వరకు ఫీజు కట్టాల్సి వస్తుంది. 2 ఏళ్ళు అంటే 4 లక్షల వరకు ఫీజు కట్టాల్సి వస్తుంది. అలాగే యూనివర్సిటీల్లో చదివే వాళ్ళు మినిమం ఒక 50,000, 60,000 అని వాళ్ళు కట్టాల్సి వస్తుంది. అక్కడ ఫీజు రీఎంబర్స్మెంట్లు రాకపోతే అవి కట్టలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద ప్రశ్న. ఇది ఇలాగే ప్రభుత్వం చూస్తూ వదిలేస్తే వీళ్ళ పట్టభద్రులను చెప్పుకోవడమే తప్ప ఏ కార్మిక పని చేసుకోవాల్సి వస్తుందేమో. దీన్ని కూడా మేము గొప్పగా కార్మికులు కూలీలు తగ్గుతుంటే ఇలాంటి వాళ్ళందరినీ మేము కార్మికులుగా తయారు చేసామని గొప్పగా ఈ పత్రికలు రాసే పరిస్థితి వస్తుందేమో అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకుల నుంచి వస్తున్న వ్యంగ్యాస్త్రాలు. దానికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, ఏ నిర్ణయం తీసుకుంటుందనే చూద్దాం.